గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాజీ ఎంపీటీసీ గడ్డం మహేష్ దారుణ హత్య, డంపింగ్ యార్డులో పాతిపెట్టిన నిందితులు. నేడు ఏపీ కేబినెట్ తొలిసారి సమావేశం, అభివృద్ధి సంక్షేమం ప్రధాన ఎజెండాగా భేటీ. నేడు ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, 2 రోజులు హస్తిన పెద్దలతో భేటీ. పవన్ను కలవనున్న టాలీవుడ్ పెద్దలు, జనసేనానికి సమస్యల ఏకరువు. కొనసాగుతున్న పులివెందుల జగన్ టూర్, మధ్యాహ్నం వరకు ప్రజా దర్బార్. ఈ నెల 27న పోలవరానికి విదేశీ నిపుణులు, ప్రాజెక్టు స్థితిగతులపై అధ్యయనం. పద్దెనిమిదవ లోక్సభ సమావేశాలకు సర్వం సిద్ధం. నేడు రేపు కొత్త సభ్యులతో ప్రమాణ స్వీకారం. నేడు ఆస్ట్రేలియాతో భారత్ ఢీ, గెలిపే లక్ష్యంగా బరిలోకి రోహిత్ సేన. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మాజీ ఎంపీటీసీ గడ్డం మహేష్ హత్య కలకలం రేపింది. వివాహేతర సంబంధమే హత్యకు దారితీసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 17న కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయగా పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే చిన్న పరమేశ్ అనే వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో గడ్డం మహేష్ను హత్య చేసి ఘట్కేసర్ డంపింగ్ యార్డులో పాతిపెట్టినట్లు విచారణలో వెల్లడించినట్లు సమాచారం. దీంతో మహేష్ మృతదేహం కోసం పోలీసులు డంపింగ్ యార్డులో గాలింపు ముమ్మరం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, పోలీస్ అధికారులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? మురళి, ఇటీవల మేడ్చల్ జిల్లా గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదైతే ఎంపీటీసీ గడ్డం మహేష్ మిస్సింగ్ కేసుని ఏదైతే కుటుంబ సభ్యులు మిస్సింగ్ కేసుగా ఇచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు పోలీసులు కొంతమంది అనుమానాస్పదంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని చిన్న రమేష్ అలాగే చిన్న పరమేష్ ఇద్దరిని కూడా పోలీసు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరిని విచారించగా ఏదైతే గడ్డం వీళ్ళిద్దరిని కలిపి విచారించగా గడ్డం మహేష్ ని చంపి అలాగే డంపింగ్ యార్డ్ ఏదైతే గట్కేసర్ సమీపంలో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ లో పూడ్చిపెట్టినట్టుగా కూడా వాళ్ళు చెప్పినట్టు తెలుస్తుంది. ఈ హత్యకు గల కారణం కేవలం అక్రమ సంబంధము, వివాహేతర సంబంధమే దీనికి ప్రధాన కారణంగా అయితే పోలీసులు అయితే గుర్తించారు. మొత్తానికి చూసుకున్నట్టయితే మిస్సింగ్ కేసు ఈ నెల 17వ తారీఖున నమోదైనటువంటి ఈ మిస్సింగ్ కేసు ఏదైతే ఉందో ఈ కేసుని ఇవాళ ఛేదించారు పోలీసులు. మొత్తం మీద డంపింగ్ యార్డ్ లో ఈ మృతదేహాన్ని వెలికి తీయడానికి అయితే పోలీసులు కొన్ని ప్రొక్లైనర్లు వాటి సహాయంతో మృతదేహాన్ని వెలికి తీయడానికి అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇద్దరిని చిన్న పరమేశ్ ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు. ఈ ఒక వివాహేతర సంబంధమైన ఇతరత్ర కారణాలు ఉన్నాయన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు అయితే పోలీసులు కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద ఒక ఎంపీటీసీని ఇంత దారుణంగా హత్య చేయడం అయితే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఉలిక్కిపాటుకు గురి చేసిందనేసి తెలుస్తోంది. ఇటీవల చూసుకున్నట్టయితే ఈ అక్రమ సంబంధాల కేసులు కావచ్చు, అలాగే వివాహేతర సంబంధానికి సంబంధించి కావచ్చు, హత్యలు మొత్తం మీద హైదరాబాద్ ట్రై కమిషనరేట్ మూడిట్లో కూడా క్రైమ్ రేటు కూడా చాలా హెచ్చుగా పెరిగిపోతోంది. దీనికి సంబంధించి ఎక్కడికక్కడ పోలీసులు ప్రొటెక్షన్ చేస్తున్నప్పటికీ కూడా ఈ హత్యల్ని అద్భుతాలు చేయడం అయితే సాధ్యం కావడం లేదు. ప్రస్తుతం అయితే ఈ కేసు ఏదైతే ఉందో అక్రమ సంబంధమే దీనికి ప్రధాన కారణంగా అయితే పోలీసులు అయితే గుర్తించినట్టుగా తెలుస్తుంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఉషా.
బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం యాగర్లపల్లి ఫ్లైఓవర్ కింద జంతువుల కళేబరాలను ముఠా భద్రపరుస్తోంది. తాడేపల్లిగూడెం నుండి ఏలూరు వెళ్లే ఫ్లైఓవర్ పక్కనే రేకుల షెడ్డు అడ్డుగా పెట్టుకుని మూగజీవాల కళేబరాలను భద్రపరుస్తున్న అధికారులు పట్టించుకోలేదు. కుళ్ళిన కళేబరాలను భద్రపరిచి వివిధ రకాల ఆహార పదార్థాలలో కలిపి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. వారిపై మున్సిపల్ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, అధికారులు ఏం చెప్తున్నారు, దీనికి సంబంధించి స్థానికులు ఏం చెప్తున్నారు? మురళి, తాడేపల్లిగూడెం నడిబొడ్లే యాగర్లపల్లి ఫ్లైఓవర్ కింద మూగజీవాల కళేబరాలు భద్రపరుస్తున్న దృశ్యం స్వతంత్ర టీవీ కెమెరాకు చిక్కినవి. కానీ అధికారులుగా ఎందుకంటే నిత్యం ఎప్పుడు కూడా పారిశుద్ధ్యం శుభ్రంగా చేసే అక్కడ మున్సిపాలిటీ అధికారులు అందరికీ కూడా ఇది రోడ్డు పక్కనే, అంటే ఫ్లైఓవర్ కి రైట్ సైడ్ లోనే పక్కన కాలువ ఉండదు. కాలువకైనా ఫ్లైఓవర్ కి మధ్యన చిన్న షెడ్ లాగా ఏర్పరిచి అందులోనే కళేబరాలన్నీ కూడా అందులోనే భద్రపరిచి అది మళ్ళీ చెడువాసులు గట్రా రాకుండా బ్లీచింగ్లు మొత్తం అన్ని చిమ్ముతున్నారు. కాకపోతే ఒక డంపు కింద ఏర్పరిచి తాడేపల్లిగూడెం నుండి ఏలూరు వెళ్లి ఫ్లైఓవర్ పక్కనే ఏర్పరుస్తున్నారు. అధికారులు చూసి చూడనట్లు నిద్రపోతున్నారా, లేక మున్సిపాలిటీ అధికారులు కూడా దృష్టికి వెళ్ళిందా? ఎందుకంటే నిత్యం కూడా మున్సిపాలిటీ సంబంధించి వాళ్ళ అధికారులు అదే రోడ్ అంతా వెళ్తూ ఉంటారు. మెయిన్ రోడ్ అంతా వెళ్తుంటేనే ఆ దుర్వాసనకు ఏంటని చెప్పి రిపోర్టర్ ఒకసారి అది చూడగా మొత్తం అక్కడంతా కూడా కళేబరాలు పెద్ద డంపు కింద ఏర్పరిచారు. ఇదంతా కూడా ఒక లోడ్ అయిన తర్వాత, ఒక లోడ్ మొత్తం అంతా కంప్లీట్ అయిన తర్వాత ఒక మినీ వ్యాన్ కానీ దేనికన్నా ఒక లోడ్ కట్టుకుని ఆ దగ్గరలో ఉన్న ఫ్యాక్టరీలు కానీ లేకపోతే వేరే వేరే చోట్లకి ఆయిల్ తీసే విధంగా వీటిని కూడా ఉపయోగిస్తారని చెప్పి అక్కడ కొంత స్థానికులు చెబుతున్నారు. కాకపోతే ఇంత నడి రోడ్డు మీదే పక్కనే ఎలాగ వదులుతున్నప్పుడు చాలా మందికి సందేహాలు వస్తున్నాయి. ఎవరు కూడా వీటిని చూసి చూడనట్టు అధికారులు కూడా పట్టించుకోకుండా వదిలేస్తున్నారని ఇక్కడ చెబుతున్నారు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. పద్దెనిమిదవ పార్లమెంట్ తొలి సమావేశాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో నూతన సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక, రాష్ట్రపతి ప్రసంగం ఉండనున్నాయి. ప్రత్యేక సెషన్ కావడంతో క్వశ్చన్ అవర్ ఉండదు. సమావేశాల తొలి రోజే దాదాపు 280 మంది లోక్సభ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 11 గంటలకు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సభ్యులతో ప్రొటెం స్పీకర్ భర్తుహరి మెహతాబ్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. తొలుత ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ తర్వాత సీనియారిటీ ఆధారంగా కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం జరగనుంది. ప్రధాని తర్వాత సీనియారిటీ ఆధారంగా రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్, ఆపై మనోహర్ లాల్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేబినెట్ మంత్రుల తర్వాత స్వతంత్ర బాధ్యత కలిగిన సహాయ మంత్రుల ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరగనుంది. సహాయ మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత ఎంపీల ప్రమాణ స్వీకారం రాష్ట్రాల వారీగా మొదట అండమాన్ నికోబార్, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు. మిగిలిన 264 మంది లోక్సభ ఎంపీల ప్రమాణ స్వీకారం
రెండో రోజు జరగనుంది. ఒక్కో ఎంపీ ప్రమాణ స్వీకారానికి దాదాపు 1 నిమిషం సమయం పడుతుంది. తెలంగాణకు చెందిన ఎంపీల ప్రమాణ స్వీకారం రెండో రోజు జరగనుంది. 26న స్పీకర్ ఎన్నిక జరగనుంది. 27న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి లోక్సభలో జూలై 2న, రాజ్యసభలో జూలై 3న ప్రధాని మోదీ సమాధానం ఇవ్వనున్నారు. 3వ తేదీ వరకు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. ఏపీ కేబినెట్ ఇవాళ తొలిసారి సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వెలగపూడిలోని సచివాలయంలో జరగనుంది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తొలి సమావేశం ఇదే. వివిధ శాఖల్లో వాస్తవ స్థితిగతులను తెలియజేసేలా శ్వేతపత్రాల విడుదలకు సంబంధించి ఇందులో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పింఛను మొత్తం 4,000కి పెంపు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణనపై చంద్రబాబు 5 సంతకాలు చేశారు. మంత్రివర్గ సమావేశంలో వీటికి ఆమోదం తీసుకునే అవకాశం ఉంది. సూపర్ 6 పథకాల అమలు, అందుకు అనుగుణంగా బడ్జెట్ రూపకల్పనపైన మంత్రివర్గంలో చర్చిస్తారని సమాచారం. సీఎంగా బాధ్యతలు చేపట్టాక పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధానిలో చంద్రబాబు పర్యటించారు. మంత్రివర్గ సమావేశంలో ప్రాజెక్టుల పరిస్థితి, పూర్తి చేసేందుకు నిధుల సమీకరణపైన చర్చించనున్నట్లు తెలుస్తోంది. జూలై నెలాఖరులోగా పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంది. కొత్త బడ్జెట్ తయారీలో ప్రాధాన్యాంశాలపైన దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. గత ప్రభుత్వ హయాంలో అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లపైన వివరాలు తెప్పిస్తున్నారు. వాటిని కూడా మంత్రివర్గం ముందుంచి ఒక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఉద్యోగుల బదిలీలపైన కేబినెట్లో నిర్ణయం తీసుకుంటారని సమాచారం. అలాగే కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మంత్రులతో సీఎం చంద్రబాబు సమావేశమవుతారు. శాఖల వారీగా మంత్రుల పనితీరు ఎలా ఉండాలనే దానిపై దిశానిర్దేశం చేయనున్నారు చంద్రబాబు. నేడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను టాలీవుడ్ నిర్మాతలు కలవనున్నారు. మధ్యాహ్నం విజయవాడలోని క్యాంప్ ఆఫీస్లో పవన్తో నిర్మాతలు భేటీ కానున్నారు. నిర్మాతలు అశ్విని దత్, దిల్ రాజు, చినబాబు, నవీన్, రవిశంకర్, నాగవంశీ, విశ్వప్రసాద్, వివేక్, దామోదర్ ప్రసాద్, భోగవల్లి ప్రసాద్, డివివి దానయ్య ఈ సమావేశంలో పాల్గొంటారని సమాచారం. థియేటర్ల సమస్యలపై పవన్ కళ్యాణ్తో నిర్మాతలు చర్చించనున్నారు. సినిమా టికెట్ రేట్ల విషయంలో వెసులుబాటుపై చర్చించే అవకాశం ఉంది. చిత్ర పరిశ్రమ సమస్యల పరిష్కారానికి సహకరించాలని నిర్మాతలు కోరనున్నారు. నేడు మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 9 గంటల 45 నిమిషాలకు
నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించనున్నారు. సచివాలయం 4వ బ్లాక్లోని ఛాంబర్ను లోకేష్ కోసం కేటాయించారు. అందులో మార్పులు చేర్పులు పూర్తి కావడంతో లోకేష్ బాధ్యతలను స్వీకరించనున్నారు. ఇవాళ మంత్రివర్గ సమావేశం కూడా ఉండడంతో ఆయన పదవి బాధ్యతలను చేపట్టనున్నారు. ఇప్పటి వరకు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఉంటూ విధులను నిర్వర్తిస్తున్నారు. పేద ప్రజలకు వైద్య సేవలు అందించే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ సిబ్బంది మానసిక ఒత్తిడి గురికాకుండా చూడాలన్న ఆలోచనతో ఏడాదికి సరిపడా బడ్జెట్ 406.75 కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తూ డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అంతా కలిసి ఉమ్మడిగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకున్నట్లుగా ఆయన తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విశాల్ అందిస్తారు. విశాల్. రైట్ మురళి, రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు ఈ రోజు నుంచి నిరవధిక సమ్మెకి పిలుపునిచ్చారు. అయితే కొద్దిసేపటి క్రితమే ఆర్థిక శాఖ నుంచి ఒక ప్రెస్ నోట్ వచ్చింది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన నిధులని, ఈ ఏడాదికి సంబంధించిన నిధులను కూడా విడుదల చేస్తూ ఒక ప్రెస్ నోట్ ని కూడా విడుదల చేశారు. దాదాపు 407 కోట్ల నిధులను విడుదల చేస్తున్నామంటూ అటు ఆర్థిక శాఖ నుంచి ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చింది. అయితే జూనియర్ డాక్టర్లకు సంబంధించిన జూనియర్ డాక్టర్లు లేవనెత్తిన ప్రధానమైన డిమాండ్లు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయని కూడా అటు జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ చెప్తుంది. ముఖ్యంగా అంటే ఆర్థిక శాఖ నుంచి ఒక క్లారిటీ వచ్చినప్పటికీ కూడా జూనియర్ డాక్టర్లు మాత్రం తాము సమ్మెను విరమించమని కూడా వాళ్ళు చెప్తున్నారు. ముఖ్యంగా ప్రతి నెలకు సంబంధించిన స్టైఫండ్ ఈ అంశాలను నోటీసులు ఇచ్చి లేదా నిరసనలు తెలిపితేనే ఈ విడుదల చేస్తున్నారు. అలా కాకుండా ప్రతి నెల రెగ్యులరైజేషన్ లాగా, అంటే ఒక ఫిక్స్డ్ డేట్ ఉండాలి, ఆ డేట్ లోపల స్టైఫండ్ పడేటట్టు చూడాలి. ముఖ్యంగా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్ డాక్టర్లకు ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా చూడాలని జూనియర్ డాక్టర్లు తెలుపుతున్నారు. మరోవైపు కేవలం స్టైఫండ్ కోసం మాత్రమే తాము నిరసన చేపట్టడం లేదని ఇతర ప్రధానమైన అంశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అసలు మౌలిక సదుపాయాలు ఉండట్లేం లేదు. ఉస్మానియా లాంటి ఎంతో చారిత్రక చరిత్ర ఉన్న హాస్పిటల్ కూడా ఈరోజు శిథిలావస్థకు చేరుకుంది. అలాంటి హాస్పిటల్ కొత్త బిల్డింగ్ కట్టాలి, మెరుగైన సేవలు ప్రజలకు అందించాల్సిన అవసరం ఉంటుంది. కానీ మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల అటు డాక్టర్లు, ప్రజలు ఇబ్బంది పడుతున్నాము. ముఖ్యంగా మౌలిక సదుపాయాల మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలి. అదే విధంగా సెక్యూరిటీ, డాక్టర్లకు సంబంధించిన సెక్యూరిటీ అంశాల మీద కూడా ప్రభుత్వం నుంచి ఒక పూర్తి స్థాయిలో అధికారికంగా ఒక ప్రకటన వస్తేనే తాము ఈ సమ్మెను విరమిస్తాము, లేకపోతే తమ సమ్మె కొనసాగుతుంది అన్నట్టు కూడా జూనియర్ డాక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ హర్ష అంటున్నారు. అయితే ప్రభుత్వం ఈ జూనియర్ డాక్టర్ తోటి సంప్రదించే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నా వాళ్ళతో మాట్లాడి, వాళ్ళతో సమావేశమై వాళ్ళతో మాట్లాడి చర్చించి వాళ్ళ డిమాండ్లకి ఏ విధంగా స్పందిస్తుంది, సానుకూలంగా స్పందిస్తున్నా లేదన్నది మనకి మరి కాసేపట్లో తెలుస్తుంది. ముఖ్యంగా జూనియర్ డాక్టర్లు అందరూ కూడా గత జనవరి నుంచి కూడా వాళ్ళు వివిధ కొన్ని అంశాలను ప్రభుత్వం ముందుకు తీసుకొస్తున్నారు. అందులో ప్రధానమైనవి స్టైఫండ్, అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్లో మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీటితో పాటు డాక్టర్ల భద్రత, ఇలాంటివన్నీ అంశాలన్నింటినీ కూడా వాళ్ళు లేవనెత్తుతున్నారు. అయితే కేవలం జూనియర్ డాక్టర్లు ఒక స్టైఫండ్ కోసమే ధర్నా చేస్తున్నట్టు కూడా ప్రభుత్వం చిత్రీకరించే ప్రయత్నం చేస్తుందని జూనియర్ డాక్టర్లు వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం స్టైఫండ్ మాత్రమే కాదు, ఇతర అంశాలు ఉన్నాయి. వాటన్నిటి మీద కూడా ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో ఒక సానుకూలమైన ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. క్లారిటీ వచ్చిన తర్వాతనే తాము సమ్మెపై ఆలోచిస్తాము. ప్రస్తుతానికైతే మేము ఇతర జూనియర్ డాక్టర్ల అందరితో కూడా చర్చిస్తున్నాము. ఒకటి
మా సమస్యలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన హామీ వచ్చేంత వరకు తమ సమస్య ఈ సమ్మెను ఇలాగే కొనసాగిస్తామని కూడా జూనియర్ డాక్టర్లు తెలుపుతున్నారు మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ విశాల్. తెలంగాణలో నేటి నుంచి జూనియర్ డాక్టర్లు నిరవధిక సమ్మెకు దిగారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవలు నిలిచిపోయాయి. పెండింగ్లో ఉన్న స్టైఫండ్ను విడుదల చేయాలని గత కొన్ని నెలలుగా జూనియర్ డాక్టర్లు కోరుతున్నారు. గ్రీన్ ఛానల్ ద్వారా స్టైఫండ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన స్టైఫండ్ రాక ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు, ఇంక్రిమెంట్లు లాంటి డిమాండ్లను కూడా ప్రభుత్వం ముందుంచారు. హెల్త్ మినిస్టర్తో జనవరిలో చర్చలు జరిపిన జూడాలు హెల్త్ మినిస్టర్ భరోసా ఇవ్వడంతో గతంలో సమ్మె విరమించుకున్నారు. ఫైనాన్షియల్ క్లియరెన్స్ రాకపోవడంతో జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ రాకుండా ఆగిపోయింది. దీంతో మళ్ళీ సమ్మె బాట పట్టారు జూనియర్ డాక్టర్లు. బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది. జగిత్యాలకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని ముఖ్యమంత్రి నివాసంలో ఎమ్మెల్యే డాక్టర్ మాకనూరి సంజయ్ కుమార్కు సీఎం రేవంత్ రెడ్డి కండువా కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. ఇటీవల బీఆర్ఎస్కు చెందిన సీనియర్ నేత పోచారం శ్రీనివాసరెడ్డి గులాబీ పార్టీకి రాజీనామా చేశారు. తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరడం చర్చనీయాంశంగా మారింది. జగిత్యాల మండలం అంతర్గాం గ్రామానికి చెందిన డాక్టర్ సంజయ్ జగిత్యాలలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఎంబీబీఎస్, ఎంఎస్ విద్యను అభ్యసించిన సంజయ్ జిల్లాలోని జగిత్యాల, మెట్పల్లి ప్రాంతాల్లో నేత్ర వైద్యుడిగా మంచి గుర్తింపు పొందారు.
పోలవరం సాగునీటి ప్రాజెక్టు పనులను అంతర్జాతీయ నిపుణుల బృందం పరిశీలించనుంది. కేంద్ర జలశక్తి శాఖ పోలవరం ప్రాజెక్టు అథారిటీ విజ్ఞప్తి మేరకు ఈ ప్రాజెక్టు పరిశీలనకు అమెరికా, కెనడా దేశాలకు చెందిన 4 ఇంజనీరింగ్ నిపుణుల బృందం ఈ నెల 27న రాష్ట్రానికి రానుంది. ఈ బృందానికి డ్యామ్ నిర్వహణ, భద్రత, సివిల్ ఇంజనీరింగ్, హైడ్రాలిక్ నిర్మాణాలు, కట్టడాలకు సంబంధించిన అంశాల్లో 3 దశాబ్దాల అనుభవం ఉంది. విదేశీ బృందంలో అమెరికా, కెనడాకు చెందిన ఇంజనీర్లు ఉన్నారు. ఈ బృందం ఈ నెల 27 నుంచి జూలై 5 వరకు 9 రోజుల పాటు పోలవరం ప్రాజెక్టులో మకాం వేసి ప్రాజెక్టు నిర్మాణంలో ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణానికి సవాలుగా ఉన్న డయాఫ్రమ్ వాల్, ఎగువ, దిగువ కాపర్ డ్యాంల సీపేజీ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఇతర ప్రతిబంధక సమస్యల అంశాలను పరిశీలించనుంది. అనంతరం పోలవరం ప్రాజెక్టు అథారిటీకి నివేదికలు సమర్పించనుంది. ప్రాజెక్టు నిర్మాణంలో కట్ ఆఫ్ వాల్గా నదీ గర్భంలో నిర్మించిన డయాఫ్రమ్ వాల్ 2020లో సంభవించిన ప్రాజెక్టు నిర్మాణంలో కట్ ఆఫ్ వాల్గా నదీ గర్భంలో నిర్మించిన డయాఫ్రమ్ వాల్ 2020లో సంభవించిన వరదలకు కొంతమేర దెబ్బతినడంతో దానికి సమాంతరంగా మరో డయాఫ్రమ్ వాల్ నిర్మించాలని రాష్ట్ర జలవనరుల శాఖ ప్రతిపాదించింది. దీనిపై ఈ బృందం అభిప్రాయాన్ని వెల్లడించనుంది. గతంలో జరిగిన అధ్యయనాలు ఎగువ కాపర్ డ్యామ్ నుంచి అధికంగా వెలువడుతున్న సీపేజీ అరికట్టడానికి రసాయనిక జెట్ గ్రౌటింగ్ ప్రక్రియ, సీపేజీ జలాల తీవ్రత తెలియజేసే ఫిజియోమీటర్లు ఏర్పాటు చేయడం వంటి వాటి విషయంలో కొన్ని సూచనలు చేశాయి. ఆ సూచనలు ఎంత మేరకు పనిచేస్తాయో కూడా ఈ బృందం పరిశీలిస్తుంది. నదీ గర్భం కోతను పూడ్చేందుకు వైబ్రో కాంపాక్షన్, వైబ్రో స్టోన్ కాలంల ఏర్పాటు అంశాలపై కూడా ఈ బృందం అధ్యయనం చేసి తక్కువ ఖర్చుతో ప్రత్యామ్నాయ మార్గాలను చూపవలసి ఉంటుంది. పోలవరం ప్రాజెక్టు అథారిటీల సిఫార్సు మేరకు నియమించిన ఈ బృందం ప్రతి 3 నెలలకు ఒకసారి పోలవరం ప్రాజెక్టును పరిశీలించి సాంకేతిక సలహాలు, సూచనలు చేయనుంది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యే వరకు ఇంజనీరింగ్ సిబ్బందికి, అధికారులకు సాంకేతిక సలహాలు, సూచనలు అందించనుంది. రష్యాలోని దక్షిణ డాగెస్తాన్లో ఉగ్రవాదుల కాల్పుల వర్షం కురిపించారు. చర్చిలు, ప్రార్థనా మందిరాలు, పోలీసు అధికారులే లక్ష్యంగా విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో సుమారు 14 మంది పోలీసులు, పౌరులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. దాడి చేసిన వారిలో 6గురిని పోలీసుల బృందాలు మట్టుపెట్టాయి. డెర్బెంట్, మఖచక్కల నగరాల్లో ఆర్థోడాక్స్ వేడుకైన పెండెకోస్ట్ను నిర్వహిస్తూ ఉండగా కాల్పులు చోటు చేసుకున్నాయి. ముష్కరుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. డాగెస్తాన్లో గతంలో ఇస్లామిక్ ఉగ్రవాదులు దాడులకు పాల్పడే చరిత్ర ఉంది. 2 చర్చిలు, 2 ప్రార్థనా మందిరాలను లక్ష్యంగా చేసుకుని దుండగులు కాల్పులు జరిపారు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.